కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం లింగాలదిన్నపల్లె గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున లెక్కల భాస్కర్ రెడ్డికి చెందిన కారు దొంగలించబడింది. కారు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనానికి పాల్పడిన వారిని పట్టుకున్నందుకు మైదుకూరు రూరల్ సీఐ శివశంకర్, బ్రహ్మంగారి మఠం ఎస్ఐ చంద్రశేఖర్ రంగంలోకి దిగి ఎర్రగుంట మండలం వైకోడూరు గ్రామనందు దొంగలను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరు ఎర్రగుంట్ల మండలానికి చెందిన రామనాథరెడ్డి, హరికృష్ణారెడ్డి దొంగతనానికి ఉపయోగించిన పల్సర్ బైక్ ను కూడా స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. ఈ కేసును తొందరగా ఛేదించినటువంటి సీఐ శివశంకర్, ఎస్ఐ చంద్రశేఖర్, ఏఎస్ఐ రాంభూపాల్ రెడ్డి, హెచ్సి రమణ, పిసిఎస్ అమరేశ్వర్ రెడ్డి, మధు, రాఘవరెడ్డి, ఓబులయ్యను ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు. లెక్కల భాస్కర్ రెడ్డి అనే 9వ తారీఖు ఉదయం వచ్చేసి నాకు కారు తెప్పడం జరిగింది. నా కారును ఎవరో గుర్తులు దొంగిలించినారని చెప్పడం జరిగింది. దాన్ని బేట్ చేసుకుని మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎస్ఐ గారు వచ్చేసి కారుకు సంబంధించిన కీస్ ఎన్ని ఉన్నాయని వెరిఫై చేయడం జరిగింది. ఇతను కొన్న ఎక్కడైతే ఎర్రగుంట్ల గ్రామంలో కొన్నాడో ఆ వ్యక్తి రామనాథ్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర కొనడం జరిగింది. రామనాథ్ రెడ్డి అనే వ్యక్తి వచ్చేసి కీస్ ఒకటి ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. ఆ అనుమానం మీద వచ్చేసి రామనాథ్ రెడ్డిని వచ్చేసి మా ఎస్ఐ గారికి ఛాలెంజ్ చేయడం జరిగింది. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ 48 hours లోపల వచ్చేసి దాన్ని రామనాథ్ రెడ్డి దాన్ని అడ్మిట్ కావడం జరిగింది. నేను తీసుకున్నానని చెప్పి అతని దగ్గర నుంచి వచ్చేసి కారును రికవర్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఆ కారు దొంగతనం చేయడానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ను కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి ఈ దినం వచ్చేసి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కానీ ఇంకోటి కానీ మిగతా వివరాలు కానీ వచ్చేసి ఈ క్రైమ్లో పొందుపరచడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేసి ఈ దొంగతనానికి సంబంధించి పట్టుకోవడంలో భాగంగా మా సిబ్బంది అయిన రమణ కానీ, హెడ్ కానిస్టేబుల్ రమణ కానీ, రావరెడ్డి కానిస్టేబుల్ ఏఎస్ఐ భూపాల్ రెడ్డి మరియు అమర్నాథ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి గారిని వచ్చేసి అభినందన జరుగుతూ ఉంది మా తరఫు నుంచి. అదేవిధంగా ఇటువంటి దొంగతనాలకు పాల్పడినట్లయితే చట్టపరమైన చర్యలు గట్టిగా తీసుకోబడుతుందని హెచ్చరించడానికి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.